రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొట్ట దశలో ఉన్న వరి పంట పొలాలను కాపాడుకునేందుకు కొందరు వాటర్ ట్యాంకర్లతో నీరు అందిస్తూ ఉండగా మరికొందరు పశువులకు మేతగా వదిలేస్తున్నారు. రుద్రంగి మండలంలో అచ్చయ్యకుంట, బతుకమ్మకుంట, నాగారం, సూరమ్మ చెరువులు ఉన్నప్పటికీ వాటిలో నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కనీసం కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితోనైనా పంటను కాపాడుకుందామంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా త్వరగా నీరును విడుదల చేసి మిగతా పంటలనైనా కాపాడాలని కోరుతున్నారు. ఇప్పుడు ఇంత పరిస్థితి అవుతుంది. నీళ్లు లేవు, మొత్తానికి ఎండిపోతున్నాయి పొలాలన్నీ. నీళ్ళ కాలువ ఇచ్చినా కానీ మంచిగా ఉంటుంది. అప్పుడు పైలా కేసీఆర్ ఇచ్చినప్పుడు నీళ్లు ఉన్నాయి ఆల్రెడీ, అప్పుడు మంచిగా వారిని. ఇప్పుడు నీళ్ళు లేక గింత కోస అవుతుంది. అవి నీళ్ళ టాకి తోటి తెచ్చుకుంటూ పోసుకుంటూ అవుతుంది. ఖాళీ పొట్టల మీద ఇప్పుడు ఇంకా 10 నెలలు అయితే ఆల్రెడీ అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు లేవు అసలు ప్రస్తుతానికి. నా పేరు గంగధారి. 3 ఎకరాల పొలం ఎకరమే చేసిన పారతలేదు. సగం 2 వాళ్ళ బీడు ఉన్నది. ఒక పాలు చేసిన అది సో వాడతలేదు. మరి ఏం చేసాడు? రైతు బంధు లేదు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు మంచిగా ఇచ్చాడు. మా రుద్రాంగిలో రైతుల పరిస్థితి బాగా ఘోరంగా ఉన్నది. నీరు లేక రైతుల పొలాలు ఎండిపోయినాయి. కాలువలకు నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. ఆదిశ్రీ సంత గ్రామానికి చెప్పుకోవడం తప్ప రుద్రాంగి గ్రామానికి ఆయన చేసింది ఏమి లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. రైతుల గోస చూస్తే ఏడుపు వస్తుంది. ఇక్కడ 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు యథావిధిగా ఉప్పెనలై పొంగి ఏర్లు అలుగులు దుంకిన ఈ టైంకు పుట్టదశలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. మేము గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ నాయకులకు కానీ చెప్పడం జరిగింది. మరి ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా ఇక్కడ ఆల్రెడీ కాలువలు ఉన్నాయి, ఇక్కడ చెరువులు ఉన్నాయి, అన్ని రెడీ ఉన్నాయి. మరి ఇక్కడ నీళ్ళు ఇచ్చినట్టయితే తొందరగా మా పంట పొలాలకి ఇవాళ భూగర్భ జలాలు పెరిగి మరి ఆ కాలువల ద్వారా కానీ మోటార్ ద్వారా కానీ మా పంటలను బతికించుకునేటువంటి అవకాశం ఉంటుంది.